సచ్చరితము సాయి సచ్చరితము పఠించు వారికే శుభ ఫలితము తిమిరములు బాపును ఆ అభయము ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్ ఆ నమ్మకాన్ని పెంపొందించుకోమంటుంది సచ్చరిత్ర. ఈ నమ్మకాన్ని ఎట్లా పెంపొందించుకుంటావు? ఆయన లీలల్ని గానం చేస్తూ ఉంటే, ఆయన లీలల్ని పారాయణ చేస్తూ ఉంటే, ఆయన లీలల్ని స్నానం చేస్తూ ఉంటే ఆ భరోసా, ఆ ధైర్యం మనకు కూడా వస్తాయి. దానికైనా నిత్యం సత్సంగం చేయండి, నిత్యం సత్సంగం చేయండి. నిత్యం సత్సంగం అంటే ఈ విధంగా కూర్చొని మాట్లాడుకోవడమా? కాదు, ఇది కుదరదు. మరి ఎట్లా? నిరంతరం ఆయన లీలల్లో మన మనసును ఉంచే ప్రయత్నం చెయ్యొచ్చండి, చెయ్యొచ్చండి. వాడు చెప్పాడు, ఎక్కడికి వస్తున్నా పోతున్నా ఏం చేస్తున్నా నా చరిత్రనే గానం చేస్తారు. మధ్యాహ్నం అయింది, ఇంట్లో వేరే బయట పని ఇంకేదో పని చేసుకొని వచ్చాం, కూర్చొని నామస్మరణ నాకు నేను చేసుకునేదానికి ఎవరడ్డాం అండి? ఎవరడ్డాం? మా ఇంట్లో వాళ్ళు అడ్డమా? మా పిల్లకాయలు అడ్డమా? తల్లిదండ్రులు అడ్డమా? అత్తమామలు అడ్డమా? ఆడబిడ్డలు అడ్డమా? అన్నదమ్ములు అడ్డమా? ఎవరు అడ్డాం? నేను నా ఇంట్లో కూర్చొని భోజనం చేసిన తర్వాత రూములో కూర్చొని నేను బాబా నామాన్ని చెప్పుకునేదానికి ఎవరడ్డాం సార్? ఎవరైనా అడ్డం వస్తారా? ఎవరడ్డాం? నాకు నేనే అడ్డం. రోజులో ఏం చేస్తాడు? నిరంతరం బాబా యొక్క నిరంతరం భగవన్నామాన్ని ఆనందంగా సంతోషంగా మనసు ఉప్పొంగేటట్టు చదువుతూ ఉన్నాడు కల్మాని. గొంతు ఎట్లా ఉంది? గార్ధప స్వరం గొంతు చాలా భయంకరంగా ఉండేది. బాబాయి పట్టించుకోలేదు. దానికని మద్రాసు భజన సమాజం వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు నీకు గానం కావాలి, నాకు భావం కావాలి. భావన లేనిదే భక్తి కలగదు. భవాన్ని తరించడానికి భావనే ప్రధానం. భావన లేనిదే భక్తి ఉత్పన్నం కాదు అని తెలుసుకోండి. ఎంత క్లియర్గా చెప్తుందండి సచ్చరిత్ర. అట్లాగే ఇంకొక 45వ అధ్యాయం చెప్తుంది సచ్చరిత్ర. బాబా మీ కొరకు బాబా నోటి గుండా వెలువడినటువంటి వచనాలను ఆచరించాలి. వాటి అందే మనసును ఉంచి వాటినే ప్రతిరోజు నిత్యం మననం చేస్తూ ఇవే మన ఉద్ధరణకు తోడ్పడతాయని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. అయిపోయింది. బాబా నోటి గుండా ఏదైతే జలువరయో అమృతం, ఆ అమృతాన్ని మనం నిరంతరం మననం చేస్తూనే ఉండాలి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ నాకు ఎల్లప్పుడూ తెలుస్తూనే ఉంటాను. సదా గుర్తుంచుకోండి. ఇలా తెలియజేసిన నేను సర్వ అంతర్యామిగా అందరి హృదయాలలో ఉండేవాడిని, అంతటా చరించేవాడిని. ఇలా నేను అందరికీ స్వామిని, సృష్టి స్థితిలో కారుకుని నేనే, ఇంద్రియ చాలకుణ్ణి నేనే, త్రిగుణాల స్వామ్యావస్థలో నేనే. ఏంది దానికని ఇంకొక మాట మనం తెలుసుకునే ప్రయత్నం. వాదోపవాదాలలో తత్పరులైన వారి వద్ద మాయ అంటే అజ్ఞానం సమృద్ధిగా ఉంటుంది. ఇప్పటిదాకా ఇది ఎన్ని మనం చేసామో ఎన్ని మనకు అవసరం లేదు. ఈ క్షణం నుండి, ఈ సెకండ్ నుండి వాద వివాదాలలో తత్పరులైన వారి వద్ద మాయ అంటే అజ్ఞానం సమృద్ధిగా ఉంటుంది. అబ్బో, చాలా ఎక్కువగా ఉంటుందంట. అంతేకాదు వారికి దుర్బుద్ధి మరియు కుతర్కం కూడా ఎప్పుడూ ఉంటాయి. బాబా వారు తమ మంచిని సాధించుకోవాలనే దానికి అర్హులు కారు. వారిని అజ్ఞానం పెనవేసుకుని ఉంటుంది. వారు ఆత్మజ్ఞానానికి ఎన్నటికీ పాత్రులు కారు. స్వపక్ష స్థాపన వద్దు, పరపక్ష నిరాకరణ వద్దు, ఇరుపక్షాల వివరణ అసలే వద్దు. వృధాగా ఈ శ్రమంతకు సచ్చరిత్ర. కాబట్టి ఇటువంటి వేరునంతా కూడా మననం చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే, మననం చేస్తూ ఉంటే తెలుస్తుందండి. డాక్టర్ రాసిస్తాడు మాత్ర. ఏం చేస్తాం మనం? ఆ మాత్ర కొన్ని తలనొప్పి వస్తుంది. తలనొప్పి వస్తే శారీడన్ తీసుకుంటాం. ఆ శారీడాన్ ఏం వేసుకుంటాం. పనిచేసేది లోపల శారీడానా డాక్టరా? ఎవరు?
మాతృ పని చేస్తుంది. కాబట్టి బాబా వచ్చాన్ని స్మరించుకుంటూ ఉంటే అది హేమాద్రి పంత్ చేస్తుంది. కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ది వర్డ్స్ ఆఫ్ ది సాయి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ది లీలాస్ ఆఫ్ ది సాయి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ది నేచర్ ఆఫ్ ది సాయి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ది సర్వాంతర్యామిత్వ ఆఫ్ ది సాయి. మనమందరం కూడా ఆ లీలల్ని నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలని ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సాయిదాస్ గారికి, అట్లాగే ఈ మందిర యాజమాన్యానికి, అట్లాగే ముఖ్యంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సాయిరాం, నాకు చెప్పడానికంటూ ఏమీ లేదు. అన్నయ్య చెప్పినట్లు నేను ఇవ్వడం అంటూ కూడా ఏదీ లేదు. కారణం, నేను కోమాలో ఉండి నడుము, కాళ్ళు, చేతులు అన్నీ విరిగిపోయి 9 నెలలు కోమాలో ఉన్న నాకు బాబా ప్రాణం పోసి తిరిగి గవర్నమెంట్ ఉద్యోగంలో పెట్టడం వలన జీతము జీవితము భగవంతుడిదే అయినందువలన ఆయనకు అంకితం చేయగలిగింది చెయ్యి. నా నామం నీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ అడ్డం కాదు అని. అలాగే నేను స్త్రీమూర్తిని అయినందువలన ఉద్యోగరీత్యా గృహరీత్యా ఎక్కడికి రాలేను. కాబట్టి బాబా చెప్పిన వాక్యం నేనున్న చోటనే ఉండడం అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండడం. నీవు చేయగలిగింది చేయంటే నేను అనుభవించిన ఆనందాన్ని నా తోటి పిల్లలకు తెలియచేయడం. 16 to 20 yearsలో జనరల్గా ఆ సమయంలో తల్లి దగ్గర ఉంటారు పిల్లలు. కానీ ఇప్పుడు చదువుల రీత్యా అందరం హాస్టల్స్కి రావడం వల్ల పిల్లలకు స్నేహితులు చెప్పింది ముఖ్యమవుతుంది, కానీ తల్లిదండ్రులు మంచి చెడు చెప్పే అవకాశం వాళ్ళకి లేదు. ఎందుకంటే అవుటింగ్స్ ఇవ్వరు. సంవత్సరానికి ఒక్కసారి పిల్లలు తల్లి దగ్గరికి వెళ్తారు. ఆ ఉన్న 10 రోజులు తల్లి పిల్లలు ఆనందంగా ఉండడానికి సరిపోతుంది. కానీ ఏది మంచి ఏది చెడు తెలుసుకునే విచక్షణ జ్ఞానం ఆ సమయంలో వాళ్ళకు ఉండదు. స్నేహితులు అనే వాళ్ళు జనరల్గా ఏది చెప్తే దానికి పిల్లలు అటువైపు మొగ్గు చెప్తారు. ప్రస్తుత కాల పరిస్థితులు మీకు అందరికీ తెలిసింది. ప్రపంచం వైపు ఎక్కువగా చెప్తారు, కానీ న్యాయం వైపు, ధర్మం వైపు, మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల వైపు, మన కుటుంబము, హైందవ మతము, సంస్కారము ఇవన్నీ ఏవి కూడా ఇప్పుడు ఎవరు చెప్పరు. ముఖ్యంగా మాకున్న ప్రొఫెషన్లో మాకున్నటువంటి డ్రాబ్యాక్ క్రిస్టియానిటీ, కన్వర్షిజం ఇవన్నీ ఎక్కువ. బాబా ఒక్క చోటు చెప్తారు, వీడి మతం మార్చి తీసుకొచ్చానంటే నీ అబ్బని మారుస్తావారా అని చెంప పగల కొట్టినట్టుగా చెప్తారు. ఆ ఒక్క వాక్యం నాకు ఎక్కువే ఇష్టం. తల్లి తండ్రి మనకు జన్మనిచ్చారు, జీవితకాలం వాళ్ళని మరవకూడదు. భగవంతుడు మనల్ని ఎక్కడ పుట్టించాడో అక్కడే ఉండి ఏం చెప్పాడో అది చెయ్యాలని అలా నేను చూస్తూ నాతో పాటు ఉన్నటువంటి పిల్లలకు చెప్పడం ఒక్కటి. కానీ అన్నయ్య చెప్పినట్లు నేను ఏమీ చేయటం లేదు. ఎందుకంటే ఈ ప్రాణం భగవంతుడు పోయకపోయిందంటే, సాయిబాబా పోయకపోయిందంటే ప్రాణమే లేదు, ప్రాణమే నేను కూడా ఉద్యోగమే లేదు. చాలా వరకు అధికంగా సేవలకు ఇస్తున్నారు అనేసి చెప్పారు. దానికి కూడా ఒక్కటే, నీవు నమ్మిన దేవుడు ఇంతకుముందు సార్ చెప్పారు, వస్త్రాలకి కానీ ఆహారానికి కానీ మీరు వృధాగా ప్రయాసపడద్దు. నిజంగా అది సత్యం. నాకు తండ్రి లేడు. 16 సంవత్సరాలకి నేను నర్సింగ్ వెళ్ళిపోయాను. తండ్రి చనిపోయాడు. కడు బీదరికం. కానీ మా నాన్న ఇచ్చిన నాకు గొప్ప ఆస్తి సచ్చరిత్ర. అప్పటికి మా నాన్నగారు 1900s పుట్టినటువంటి వాళ్ళు. నేను మదనపల్లిలో ఉన్నటువంటి వాడిని. మా నాన్నకు 11th చైల్డ్. నేను అమ్మ నాన్న ఇద్దరు సచ్చరిత్ర చదివేవాళ్ళు. అందువల్ల సచ్చరిత్ర ఒకటి గొప్ప ఆస్తి. ఒక్క మాట చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా, నేను అడిగితే దేవుడు ఇవ్వడువా, 10 మంది పిల్లలు ఉంటే మళ్ళీ మాకు కావాల్సిన అవసరం లేదు. సాయిబాబా నిన్ను మాకు ఇచ్చిన గిఫ్ట్. ముసలి వయసులో మాకు నేను భగవంతుడు ప్రసాదించాడు. కాబట్టి నిన్ను పుట్టించిన దేవుడిని నువ్వు ఏమి కావాలన్నా అడుగు అనేసి చెప్పేవాళ్ళు అనమాట. అది సత్యమా అసత్యమా నాకైతే తెలియదని ప్రతిసారి వెళ్ళి ఆయన నేర్పించిన పద్ధతి మోకాళ్ళ మీద కూర్చోవడం, 2 చేతులు జాపి అడగడం, బాబా నాకు ఇది కావాలి పంపించు. ఖచ్చితంగా ఆ 7 ఏళ్ల వయసు నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ప్రతిదీ ఇస్తున్నాడు ఇప్పటి వరకు, ఈనాటి వరకు కూడా. మా భర్త తారకనాథ్ గారు, ఆయన కూడా ఫార్మసిస్ట్. ఎన్ని ఉపన్యాసాలు చెప్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సంపాదన ఇవ్వాలంటే భార్యలు అంగీకరించకపోవచ్చు, పిల్లలు అంగీకరించకపోవచ్చు. కానీ నాకున్న గొప్ప నా భర్త అడ్డు చెప్పాడు. తాను బయట పడడు, కానీ మనకెంత కావాలో అంత చెడు నేను ఇవ్వమని. నాతో పాటు తను కూడా చాలా చోట్ల హెల్ప్ చేస్తాడు. మా పిల్లలు మాకు 33 కాలేజెస్ ఉన్నాయి. అందరూ 16 to 20 years ఏజ్లో ఉన్న అమ్మాయి. ఒక్క అమ్మాయి బాగుపడితే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది. అటు భర్త, పిల్లలు, అత్తమామలు, అమ్మనాన్నలు అందరూ బాగుపడతారు. ఒక్క ఆడపిల్ల పాడైతే టోటల్ ఫ్యామిలీ అంతా రప్చర్ అవుతుంది. భర్తను రప్చర్ చేస్తుంది, అత్తమామని రప్చర్ చేస్తుంది, అమ్మనాన్నని రప్చర్ చేస్తుంది, టోటల్ ఫ్యామిలీనే రప్చర్. బాబా చెప్పింది అది ఒక్కటి.
నువ్వు 2 రూపాయలు ఇస్తున్నావా 20 రూపాయలు ఇస్తున్నావా అనేది కాదు, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంత ఆనందంగా బయటకు వెళ్తున్నారు అనేది నువ్వు చూడాలి అని. అలా ప్రతి ఒక్కరికి మానసిక కౌన్సిలింగ్ అనేది, అంటే మనల్ని పుట్టించిన దేవుడు ఎప్పుడు మనకు అన్నీ ఇస్తూనే ఉంటాడు, దేనికి మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. అలా నాకు తెలిసి ఈ 10 సంవత్సరాలలో నాతో పాటు నడిచినటువంటి స్టూడెంట్స్ ఎవరు కన్వర్ట్ అవ్వలేదు, డైవర్ట్ అవ్వలేదు. ఈవెన్ లవ్ మ్యారేజెస్ని కూడా రిజెక్ట్ చేస్తున్నారు పిల్లలు. ఎందుకంటే అమ్మ బాబా మంచి భర్తను తెస్తాడమ్మా, రోజు మనం నామం రాద్దామన్నా, రోజు సచ్చరిత్ర చదువుదామన్నా, రోజు సాయి చాలీసా చదువుదామన్నా, ఈ 3 పనులే చేస్తారు పిల్లలు. అనాథ పేషెంట్లకు చాలా హెల్ప్ చేస్తారు. అందరూ వాళ్ళ యొక్క పాత బట్టలన్నీ నాకే ఇస్తారు. అట్ ద సేమ్ టైం మేము కూడా కొత్త బట్టలు కొనుక్కొచ్చుకుంటాం. మధ్యాహ్నం పూట రాత్రి పూట మా హాస్పిటల్లో అటెండర్లకు అందరికీ, అంటే అనాథ పేషెంట్లకు అంతా కూడా టీటీడీ వాళ్ళు అన్నం పెడతారు. కానీ పొద్దున పూట ఎవ్వరికీ ఆహారం దొరకదు. అన్నదానము అంటే నేను కించపరుస్తున్నానని అనుకోకండి, మన మందిరాలలో జరిగే అన్నదానం అందరూ ఉన్నవాళ్ళు వచ్చి తింటారు. ఒక్కసారి మీరు మీ ఊళ్ళలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి చూడండి. టీబీ వార్డ్స్ ఉంటాయి, లెప్రసీ వార్డ్స్ ఉంటాయి, ఐడిహెచ్ వార్డ్స్ ఉంటాయి, వాంతులు వేదులని అంటరాని వార్డ్స్ ఉంటాయి, జనరల్ వార్డ్స్ ఉంటాయి. పాలు రొట్టి తప్ప ఏమీ ఇవ్వరు. మందులు వేసుకుంటా అంటారు, కడుపులో మంటతో తనకలాడుతుంటారు. పొద్దున పూట ఒక్క 10 రూపాయలు ఇడ్లీ ఇస్తే ప్రాణం వాళ్ళకి లేసేస్తుంది. 4 ఇడ్లీలు వస్తాయి చక్కగా, ఇంకేమీ అవసరం లేదు వాళ్ళకి. ఒక్క కప్పు పాలు 10 రూపాయల ఇడ్లీ ఇస్తే చేతులైతే దండం పెట్టి అమ్మ కలవని నింపినావమ్మ కడుపు అని చెప్పేసి ఎదురు చూస్తారు ఆ సమయానికి. అలా చేస్తున్నాను తప్ప నేను అంతకు మించి ఇంకా ఏ పనులు చేయట్లేదు. అన్నయ్య ప్రతి బుక్ రాసినప్పుడల్లా పంపుతాడు, ఇది చదువు, దీనిలో నీకేం తెలిసిందో చెప్పు. అందరికీ బుక్కులు మేము ఇవ్వలేము కాబట్టి అన్నయ్య పంపించిన బుక్స్, కానీ ఎవరి సత్సంగంలో పంపించిన బుక్స్ మాకు ఒక స్పిరిచువల్ లైబ్రరీ ఉంది, అందులో గ్యాదర్ చేసి పెట్టింటాము. ప్రతి బుక్ పారాయణ చేస్తాం. ముఖ్యమైనవి మాత్రము ఈ అన్నయ్య వాళ్ళ బుక్స్ పంపించినప్పటి నుంచి నేను కంప్యూటర్, స్కానింగ్, ప్రింటర్ అన్నీ తీసుకున్నాను. నేనే వాటిని జిరాక్స్ చేస్తాను. ముఖ్యమైన ఘట్టాలు జిరాక్స్ చేస్తాను. మాకు కూడా టీ బ్రేక్ అనేది ఉంటుంది, ఒక 10 minutes. ఈ జిరాక్స్ పేపర్లు వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళకి చెప్పడము, ఆ హారతను నేర్పించడము, సాయి చాలా సంవత్సరం. అంటే బాబా ఇప్పుడు సార్ చెప్పినట్లు నువ్వు చేస్తున్న పనిలోనే లీనమైపోయి, మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరేటప్పుడు వాళ్ళు సాయి నీళ్ళతో ఎలా ఉన్నారు, మేము కాఫీ టీ తాగుతూ యూనిఫామ్ వేసుకొని మేము ఎక్కడికంటే అక్కడికి వెళ్ళలేము కాబట్టి ఎక్కడికి వెళ్ళలేదు. ఆ ఒక్క నిమిషం, ఆ 10 నిమిషాలు, ఆ తాగే కాఫీ టీ కూడా పరమాత్మ యొక్క లీలని స్మరించుకుంటూ, ఆయన్ని దర్శించుకుంటూ మా జన్మని అన్నయ్య వాళ్ళు చెప్పిన మార్గంలో ధన్యం చేసుకుంటున్నాం. కానీ ఇది ఏమి గొప్ప కాదు. అయితే ఒక్కటి మాత్రం నేను సభాముఖంగా ఎప్పుడు చెప్తాను, ఆడవాళ్ళ శ్మశానాలకు వెళ్ళకూడదు, అనాథ సేవలు చేయకూడదు ఇలాంటివి. ఎందుకంటే సున్నిత మనస్కులుగా ఉంటారు కాబట్టి. కానీ దేవుడు నాకు అదృష్టం కూడా ఇచ్చాడు. నా భర్త అబ్జెక్షనే చెప్పాడు. ప్రతి నిత్యము మేము చాగంటి కోటేశ్వరరావు గారి కొవ్వాడకు వెళ్ళినప్పుడు, అక్కడ సారు వాళ్ళ ప్రోగ్రాంకు కొవ్వాడకు వెళ్ళినప్పుడు అంత్యష్టి సంస్కారం అనే ఒక CD తీసుకొచ్చాం. చాగంటి కోటేశ్వర అది విన్న తర్వాత మన జీవితాలు చివరికి ఎలా అయిపోతాయో పూర్తి విన్న తర్వాత మనసు చాలా బాగా, అది కొన్ని 100,000 క్యాసెట్లు CDలు రికార్డ్ చేసి అందరికీ ఇచ్చాము. ఆనాటి నుంచి ఇప్పటి వరకు ప్రతి అనాథ సేవను మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్తారు మా దగ్గర. దానితో పాటు మేము వెళ్ళి అక్కడ అంత్యష్టి సంస్కారం అనేది మేము చేసి ఆ 1 గ్లాసు పాలు అక్కడ పోసి వాళ్ళ కొద్ది మందికి అన్నం పెట్టి అక్కడ అగరబత్తి వెలిగిస్తున్నాం. అయితే నేను అడిగేది ఒక్కడి మిమ్మల్ని, మీరు అన్నదానం చేసేటప్పుడు మీ ఊరి గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళి అట్లీస్ట్ మార్నింగ్ ఒక 10-15 మంది, ఎందుకంటే మనకు ఈరోజు సాయి సత్యవ్రతం చేసుకుంటున్నామంటే దానికి భీమాజీ పటేల్ కారణం. ఆయనకున్నది క్షయవ్యాధి. ప్రతి ఊరిలోనూ టీబీ వార్డు ఉంటుంది. టీబీ వార్డులో పేషెంట్లని అటెండర్స్ చూడరు, ఎందుకంటే అందరూ తాగి తన్మనాలడి ఊపిరితిత్తులు పోగొట్టుకొని మూలబడిపోయి ఉంటారు. భార్యలకు కూడా విసిగి వేసారిపోయింటారు, మీరు చచ్చిపోతే బాగుండవని కోరుకుంటారు, కానీ టీబీ వార్డు పేషెంట్ని తెచ్చుకోరు ఎవరు. అటువంటి వాళ్ళకి చేతినంతరకు అంత ఇడ్లీ, అంత పొంగలు మీరు ఇవ్వగలిగితే అంతే చదివి ఒక్కటే నేను రిక్వెస్ట్ చేసేది. దయసాయిరా. ఇప్పటిదాకా చక్కగా మన నెల్లూరు నుంచి రమేష్ గారు, అలాగే తిరుపతి నుంచి ఉషారాణి గారు, వీళ్ళందరూ మంచి సందేశాన్ని అందించారు. అయితే బాబా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్తారని నా ఉద్దేశం. ఎందుకంటే ఒకరికి మనం ఎవరిని చూసి ఒకరు చూసి ఈర్షపడక్కర్లేదు. ఒకరు సచ్చరిత్ర బాగా చెప్తే, ఒకరు పూలు బాగా కడితే, ఇలా రకరకాలు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పని అప్పచెప్తారు. అందుకని దానిలోని భాగంగానే ఈరోజు సచ్చరిత్ర చక్కగా మంచి వాళ్ళందరినీ ఏరుకొని చక్కగా ఈరోజు సచ్చరిత్ర వినే భాగ్యాన్ని మనకి, ఈ సచ్చరిత్ర గురించి నాకైతే తెలుసు, కానీ మనందరం గొప్ప వాళ్ళ దగ్గర వింటాం కాబట్టి
నేను సత్యత గురించి దాని గురించి చెప్పకుండా చక్కగా నాకు చాలా చాలా అనుభవాలు బాబాతో దత్తస్వామితో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అయితే ఒక చిన్న అనుభవాన్ని చెప్తాను. ఎందుకంటే ఎప్పుడెప్పుడో కాదు, మొన్న జరిగింది. రీసెంట్గా ఒక 10 రోజుల క్రితం ఏం జరిగిందంటే, నేను ఒక 15 రోజుల క్రితం కదిలి అని వెళ్దామని నేను అందరూ అనుకుంటే ఎందుకో తెల్లవారుజాము 4:30కు లేచిన తర్వాత శ్రీశైలం ఆ రోజు 6:30కు బస్ ఎక్కాలి విజయవాడలో. ఎందుకు నాకు వెళ్ళబుద్ధి కాలేదు, నేను నాకు రావాలనిపించట్లేదు అని వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి, అన్నయ్య నాకు రావాలనిపించట్లేదు అంటే, సరేలేమ్మా నీ ఇష్టం అని అన్నారు. ఎందుకంటే అన్న కూడా నా కోసం వద్దాం అనుకున్నారు, అసలు మామూలు కదిలి అని చూడాలని కాదు, నేను అడుగుతున్నాను కదా, సరే చెల్లి నువ్వు అడుగుతున్నావు కదమ్మా అని ఇలా అనుకున్నా. సరే రాలేకపోయినాను, అంటే ఏమో నాకు రావాలనిపించలేదు. అయితే సరే ఇట్లా దత్తక్షేత్రానికి రాలేకపోయినాను అని మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మహూర్గడ ఇంటూ నాకు దత్తక్షేత్రాలు తిరగటం అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు నేను ఇంకా అదే పనిలో ఉంటాను అనమాట. ఎప్పుడు ఎక్కడ ఏ క్షేత్రం ఉందా దత్తక్షేత్రం, అలా ఎన్నిసార్లు వెళ్ళాలి అట్లా ఏమి నాకు అదొక పిచ్చి అనమాట. అంటే నాకు అవధూతలు పిచ్చండి ఒక విధంగా. అయితే ఎందుకంటే వరదోజు మాస్టర్ గారిని చూసిన తర్వాత, ఆ ఫోటో చూసిన తర్వాత ఈయన ఎంతమందిని దర్శించుకున్నారు అని నాకు చాలా చాలా ఇష్టం అనమాట అవధూతలు అంటే. దానిలో భాగంగా నేను ఎక్కడ ఉన్నా అలా దర్శించుకుంటూ ఉంటానన్నమాట అవధూతల్ని. అందుకని నాకు అంతటి దత్తానుగ్రహం కలిగిందని నేను గర్వంగా చెప్పుకోగలుగుతానండి. ఎందుకంటే ఎక్కడ అవధూతల యొక్క హస్త స్పర్శ దర్శన భాగ్యం మనకు ఉంటుందో మనం ఏదైనా సాధించవచ్చు అని నేను ఒక గురు చరిత్ర మూలాన్ని తెలుసుకున్నానండి. లేకుంటే నేను ఒక సామాన్యంగా ఒక ఇంట్లో ఒక గృహిణి అండి, సామాన్యంగా ఇలా వచ్చి చెప్పడమో లేదో ఏం నాకు తెలియదండి. అలాంటి ఈరోజు ఇంతమందిలో ఎక్కడైనా పిలవండి వెళ్ళి అలా నాకు భయం లేకుండా వెళ్ళి సాయి గురించి మన దత్తుడి గురించి చెప్తున్నానంటే నాకు అవధూతుల అనుగ్రహం ఉంది అని నేను నిజంగా సగర్వంగా గర్విస్తూ ఉంటానండి ఒక్కొక్కసారి కూడా. సరే అయితే మహూర్గడకి వెళ్ళాలి అని అనిపించి అప్పటికప్పుడే సార్ పక్కలో రిజర్వేషన్ చేసుకొని వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత పొద్దున అక్కడ రూమ్ తీసుకున్నాము, అంతా అయింది. అంత అయిన తర్వాత అక్కడ వెళ్ళి ఒక పొద్దున ఆటో మాట్లాడేసుకొని పొద్దున 9ంటికి ఆటోలో బయలుదేరి సాయంకాలం మళ్ళీ 7ంటికి తీసుకొచ్చి రూమ్ దగ్గర దింపుతాడండి. ఇది ఇప్పటిదాకా సాయిదాస్ అన్నకు కూడా చెప్పలేదు నేను ఈ విషయాన్ని. అయితే అక్కడ ఏమైందంటే రేణుకామాత టెంపుల్లో 4 గంటల దర్శనంకి టైం పట్టిందండి మాకు. సరే టైం పడితే నాకేం అప్పటికి 12:30 అయింది. నాకు ముందు నేను ఆఖరికి ఉండలేను, 1 గంట కింద భోజనం చేస్తాను. సరే 1 గంట సరే అది ఒక 10 నిమిషాలు అయిపోతుంది, ఎందుకంటే అన్ని చోట్ల అలాగే అయిపోతుంది, ఇక్కడ కూడా అలాగే అయిపోతుంది అని నేను క్యూలో తెలిపినానండి. అక్కడ ఎంతసేపు ఇంకా దర్శనం కాదు కదా, అలా ఒక అరగంట అని ఇలా పొడిగిస్తున్నారు. నాకు ఇంకా ఒక రకమైన కళ్ళు తిరిగేసి, ఒక రకమైన కళ్ళు బాగా బయలు కమ్మేసి నల్లగా మసగ్గా కమ్మేస్తుందండి. ఇంకా నాకు కడుపులో నుంచి ఒక వికారం వచ్చేసి భయం వచ్చేసింది. నేను ఇంకా నిజంగానే చచ్చిపోతాను, అందుకే నన్ను కదిలి అని కూడా పంపించలేదేమో దత్తుడు, మరి మంగళగడ్డలో వచ్చి నేను చచ్చిపోవడం ఏంటి నాయన అని నాకు ఒక రకమైన భయం వచ్చేసిందండి. సరే భయం వచ్చిన తర్వాత బాబా ఏంటి నాకు ఇలా చేస్తున్నావు అనేసి నోట్లంతా తడారిపోతుందండి. అసలు ఇంకా నోట్లో అసలు దాహం ఏం లేదు, అసలు బాడీలో ఒంట్లంతా నీరు లేదు, అసలు ఏమీ లేనట్టు అయిపోయి చాలా ఇంకా నేను చచ్చిపోతాను ఒక డిసైడ్ అయిపోయినానండి. ఇంకా అప్పుడు నాకు ఒక కథ గుర్తుకొచ్చిందని, ఏంటంటే బాబా సత్యచరిత్ర ఎప్పుడు మననం చేసుకున్నట్లయితే మనకు సమాధానం దొరుకుతూ ఉంటుంది. ఏదైనా సరే గురు చరిత్ర కానీ ఏదైనా నేను ఎప్పుడు స్మరణ చేసుకుంటూ ఉంటాను. సో నాకు అప్పుడు ఏమి వెంటనే గుర్తొచ్చింది, నానాసాహెబ్ చందోర్కర్ గుర్తొచ్చిందండి. ఎందుకంటే ఆయన చూడు ఒక అడవిలో హరిచంద్ర గుట్టుకు వెళ్తూ ఉంటే అక్కడ మధ్యలో ఆయన తెచ్చుకుని నీళ్ళు అయిపోతాయి. అక్కడ ఆ నీళ్ళు అయిపోతే అప్పుడు ఒక బండి మీద కూర్చుంటారని మనందరికీ తెలిసిన కథే. అయితే అక్కడ కూర్చుంటే అప్పుడు అక్కడ కూర్చుని వాళ్ళందరితో అంటాడనమాట, అయ్యో నాకు చాలా దాహం ఇస్తుంది అంటే, బాబా ఇక్కడికి 100 కిలోమీటర్లు ఉన్నారు, బాబాకి ఎలా తెలుస్తుంది నాకు దాహం అనేసి అని చెప్తే మిగతా వాళ్ళంటారు నిజమే కదా అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు వెంటనే బాబా నాకు దాహం వేస్తా ఉంది అని ఆయన అడిగితే వెంటనే అక్కడెక్కడో ఉన్న సిడీలో చూడండి బాబా అక్కడ అందరితో కూర్చొని శ్యామాత వాళ్ళందరితో కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వెంటనే నాన్నకు దాహం వేసిందంట, నాన్నకు దాహం వేస్తా ఉంది అని చెప్పడం జరుగుతుందండి. వెంటనే ఇంకా అక్కడి నుంచి మరి ఒక బిల్లుడు రూపంలో బాబాని వచ్చి ఒక బిల్లుడు అలా వెళ్తూ ఉంటే, నాన్న ఇక్కడ ఎక్కడ మంచినీళ్ళు దొరుకుతాయా అని నాన్న వాళ్ళు అడుగుతూ, ఎక్కడ ఎందుకయ్యా మీ కూర్చున్న బండి కింద ఉండి చూడండి అనడం, అక్కడ కొబ్బరి నీళ్ళ కంటే ఎక్కువగా స్వచ్ఛంగా ఆ యొక్క నీరు దొరకడం, ఆ దాహం తీర్చుకోవడం ఇవన్నీ జరుగుతుందండి. నాకు వెంటనే బాబా నాకు నీళ్ళు కావాలి బాబా, లేకుండా నేను చచ్చిపోతున్నాను, ఆ రోజు నానాసాహెబ్ చందోర్కర్ వంట చేసావు కదయ్యా, మరి నాకు ఈరోజు నీళ్ళు కావాలి అని అడిగానండి. వెంటనే ఇది యథార్థం అండి,
అసలు వెంటనే క్యూలో మా పక్కన క్యూలో నాకు దారి ఇస్తున్నారు. ఎందుకంటే కుర్చీలు కూడా లేదండి కూర్చోడానికి. ఒక వేరే వాళ్ళు పాపం నన్ను చూసి వాళ్ళు నాకు అంటే భాష వాళ్ళది హిందీ కదా, వెంటనే బయట అని చెప్పేసి బయట చేయండి నీకు దారి ఇచ్చి కూర్చోబెడుతున్నారు కొంచెం దూరంలో. సో ముగ్గురు ఉన్నాయన్నమాట. ముగ్గురికి నేను తల ఇలా అంటాను కూర్చుంటాను కింద కూర్చుంటాను వల్ల నన్ను ఎవరు లేరు ఇక్కడ, పాపం నాతో వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడతానేమో అన్నాను. కానీ ఒక్కసారి శ్రీపాదుడు అదే చెప్పారని, మీరు ఎక్కడ ఉన్నా సరే దిగంబర శ్రీపాద వల్ల దిగంబర అని నా నామస్మరణ చేస్తే చాలు, నేను అక్కడ ప్రత్యక్షం అవుతానని మన అవధూతులు ఏంటి, స్వామి దత్తుడేంటి, మన బాబాయ్ ఏంటి, ఎవరైనా చెప్పేది అదే మాట. అందుకని నామస్మరణ ఎక్కడ ఉన్నా మనకి ఏ బాధలో ఉన్నా అలానే నామస్మరణ చేస్తే మన చక్కగా మనకు సాయి అనుగ్రహాన్ని పొందగలము అనేసి నేను ఈ యొక్క తెలియజేస్తున్నాను. సాయిరామ్. సచ్చరితము సాయి సచ్చరితము, పఠించు వారికే శుభ ఫలితము. తిమిరములు బాపును ఆ అభయము. ఓం సాయి జయ సాయి.